ఈరోజు నెల్లూరు నగర ఓల్డ్ ప్రెస్ క్లబ్లో పౌర సమాచార శాఖ ఈడీ గారు నెల్లూరు నుంచి విశాఖపట్నం బదిలీ అయిన సందర్భంగా జర్నలిస్ట్ సోదరులందరూ కలిసి ఆయనకి చిరు సత్కారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ ఈడీ గారు జర్నలిస్టులకు చాలా సపోర్టివ్గా వ్యవహరించారని, ఆయన జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా ఆయన అండదండలుగా నిలిచారని అభినందించారు. అంతేకాకుండా ఆయన నెల్లూరు జిల్లాను విడిచి వెళ్తున్నందుకు బాధపడ్డారు. ఆయన ఎక్కడ ఉన్నా ఇలాగే మా జర్నలిస్టులకు ఆయన సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నామని తెలియజేశారు. తదనంతరం ఆయనకు శాలువా కత్తి చిరు సత్కారం చేశారు. చిరు సత్కారం అనంతరం ఆయనకి సెండ్ ఆఫ్ చెప్పారు. గత 2 సంవత్సరాల పై నుంచి ఎన్నో జిల్లా జర్నలిస్టులకు అందరికీ విశిష్ట సేవలు అందిస్తూ, అదేవిధంగా జర్నలిస్టులకు మనం ఇటు కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు ఎంత ఇబ్బందులు కలిగినా వాటన్నింటినీ అధిగమిస్తూ మనం సహకారం అందిస్తూ ఉన్నటువంటి ఒక మంచి అధికారి నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళిపోవడం అంటే చాలా బాధాకరం. అయితే ప్రభుత్వ ఉద్యోగులు అన్న తర్వాత ఖచ్చితంగా వాళ్లకు మార్పులు, ట్రాన్స్ఫర్లు అనేది సాధారణం, సహజం. ఏది ఏమైనా మన ఈడీ సదారావు గారు కేవలం 2 సంవత్సరాల్లోనే నెల్లూరు జిల్లాలో ఇటు అన్ని వర్గాలకు చెందినటువంటి రాజకీయంగా కానీ లేకపోతే అధికార పరంగా కానీ ఇటు జర్నలిస్టుల పరంగా కానీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం, అదేవిధంగా ఒక అజాతశత్రువుగా ఆయనకు ఎక్కడ ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఈరోజు జరిగినటువంటి ఈ సాధారణంగా జరిగినటువంటి బదిలీలలో ఆయన మన నెల్లూరు సిటీ లాంటి నెల్లూరు జిల్లా లాంటి ప్రదేశాన్ని వదిలి మన రాష్ట్రంలోనే ఒక మెజారిటీ అంటే ఎక్కువ ఇండస్ట్రీ సిటీగా అతిపెద్ద సిటీగా ఉండే ఇండస్ట్రియల్ పెద్ద సిటీగా ఉన్నటువంటి విశాఖపట్నానికి బదిలీపై వెళ్ళడం నిజంగా హర్షించదగినది. ఏది ఏమైనా సదారావు గారి వారి సేవలను మనం ఎల్లవేళ గుర్తుంచుకుంటాం, నెల్లూరు జిల్లా జర్నలిస్టులు గుర్తుంచుకుంటారని. అదేవిధంగా వారు ఇక్కడే కాకుండా అంతకుముందు విజయవాడలో ఉన్నప్పుడు కానీ ఇంకొక ఏ జిల్లాలో ఉన్నాం కానీ పాత్రికేయుల యొక్క సమస్యల మీద తన శక్తి మేరకు తనకున్న అవకాశం మేరకు ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అధికారిగానే ఆయనకు పేరుంది. అటువంటి అధికారి ఈరోజు బదిలీపై వెళ్ళడం అంటే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రమేష్ గారు కూడా మాట్లాడతారు. ఈరోజు అందరూ ఇక్కడ కలుసుకున్నందుకు ఒక సందర్భం ఉంది. మనకు దాదాపుగా ఐఎన్పిఆర్ డిప్యూటీ డైరెక్టర్గా సదాశివరావు తెలియని వాళ్ళే మన జర్నలిస్టులు జిల్లాకు సంబంధించిన అందరూ కూడా ఆయన బదిలీపై వేరే జిల్లా కంటే దాదాపుగా విశాఖపట్నం వెళ్తున్నారని సమాచారం ఉంది. మరి ఈ సందర్భంగా మన ఏపీడబ్ల్యూజే నెల్లూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఆయన్ని మనం ఆహ్వానించడం జరిగింది. ఆయన మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ రావడం చాలా సంతోషం. ఆయన మన ఆహ్వానం నుంచి వచ్చినందుకు ముఖ్యంగా మనందరి తరఫున ఆయనకి సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే ఈ సందర్భంగా మనం సదాశివరావు గురించి మనం 2 మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల కాలం పాటు అటు యూనియన్లకు సంబంధం లేకుండా ప్రతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధం లేకుండా ఎవరు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకెళ్తే మాత్రం ఆయన ఎలా స్పందించారో మనం ఈరోజు ఆయన్ని సత్కరించుకోవడానికి కూడా ఇది ఒక చిన్న ఉదాహరణ. అంటే దాదాపుగా ఎంతోమంది ఇక్కడ డీడీలుగా పనిచేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ విధంగా అందరినీ నొప్పించకుండా ప్రతి పనిని దాని దృష్టికి వచ్చిన పనిని ఆయన ఎంత చాకచక్యంగా ఎవరికి నొప్పించకుండా ఎలా సమస్య పరిష్కారం చేశారో మనందరికీ తెలుసు. మరి ఈ సందర్భంగా ఆయన ఉద్యోగరీత్యా బదిలీ అనేది సహజం. మన నెల్లూరు జిల్లాలో అందరితో ఆయన ఎంతో సుపరిచితంగా ఉన్న ఎంతో సేవలు అందించినటువంటి సదాశివరావు గారు ఈరోజు మన జిల్లాని వీడిపోతున్నారు. ఈ సందర్భంగా వారిని మనం ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ తరఫున ఆయన్ని మనం చిరు సత్కారం చేసుకోబోతున్నాం. కాబట్టి మన జర్నలిస్ట్ మీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం హాజరైనందుకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరం కలిసి ఆయన శాలువాతో గోప్యత ఆయన సత్కరించుకొని ఆయన ఘనంగా వీడుకోలు పలుకుతున్నామని చెప్పి మనం ఈ సందర్భంగా అందరూ తెలియజేసుకుంటున్నాం.
ప్రెస్ క్లబ్కి వచ్చి మీరు ప్రోగ్రామ్ చేసిన సేవల్ని చేసుకుంటూ చిన్న సత్కారం చేస్తామంటే వెంటనే వస్తానని చెప్పారు. అందుకు సార్ వందనాలు. అలాగే జర్నలిస్టులు ఏదైనప్పటికీ అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని అందించట్లో మాత్రం సార్ ఇంతవరకు మాకు ఏ టైంలో పోయినా జస్ట్ ఫోన్ ద్వారా అయినా సరే సమాచారం ఇస్తూ అవి అందిస్తున్న సదారావు గారికి మరి ఏపీడబ్ల్యూజే మరి ఎలక్ట్రానిక్ మీడియా సామెల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఎక్కడున్నా మాతోనే ఉంటారని ఆ సేవ అనేక మందికి అక్కడ వారికి కూడా అందించి మంచి పేరు ఇంకా మీరు తీసుకుంటారని మేము ఇంకా నమ్ముతూ ఉన్నాం. ఇంతవరకు చేసిన సేవలకి మా అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ప్రోగ్రాం కాబట్టి వచ్చా 15 రోజుల జ్వరం ఇనియా ఏపీడబ్ల్యూజే ప్రెస్ అకాడమీ చైర్మన్ కానీ DPR వాళ్ళు కానీ ఎవరినైనా సత్కరించడం ఆదరించడం ఆనవాయితీ. సదారావు గారు చాలా కాలం నుంచి మిత్రుడు. ఇలా వెటరన్ జర్నలిస్ట్ వచ్చిందంటే వారి వల్లనే వచ్చింది. కాబట్టి మరి ఎక్కడో బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ వారికి బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చాలా పెద్దలు ఉన్నారు కదా, మన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా డీడీ గారికి సత్కరించేటప్పుడు క్లాస్ కొడదామా అందరూ సార్ అమ్మ ఉన్నత Salam, salam,